విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ భూములు ఇతర ఆస్తుల విషయంలో యథాతథిగా పాటించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై విచారణ జూన్ 19కి వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ భూములు ఇతర ఆస్తుల విషయంలో యథాతథిగా పాటించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై విచారణ జూన్ 19కి వాయిదా పడింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సంతోషి, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రభుత్వానికి చొక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్ లో భూములను విక్రయిస్తున్నారనంటూ కేఏ పాల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే విలువైన స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన 25 ఎకరాల భూములను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఇందులో భాగంగా పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించింది. అటువంటిదేమన్నా ఉందా అని ప్రభుత్వానికి కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను అందజేయాలని కూడా హైకోర్టు కోరడం జరిగింది. మొత్తానికైతే ఈ పిటిషన్ కు సంబంధించి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వివరాలను ప్రభుత్వ అధికారులు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ 25 ఎకరాల భూములను నిజంగా అమ్మేందుకు ప్రయత్నించారా, ఒకవేళ అమ్మితే ఎందుకు అమ్మాలనుకుంటున్నారనే అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని పలు దఫాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు కార్మికులు దీనికి సంబంధించి ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూనే విలువైన భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపైన విచారించిన హైకోర్టు జూన్ 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.